ప్రదీప్ రంగనాథన్, అనుపమ్ పరమేశ్వర్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ఆ సినిమా ఎలా ఉంది ఏంటో తెలుసుకుందాం. డి రంగనాథన్ అంటే ప్రదీప్ రంగనాథన్ 12వ తరగతి వరకు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. బీటెక్ లో చేరిన తర్వాత ఎంజాయ్, ఫన్, లవ్ అంటూ చదువులు పక్కన పెట్టి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. దాంతో బీటెక్ పూర్తయ్యేసరికి 48 సబ్జెక్టుల్లో ఫెయిల్, రోడ్డును పడతాడు. చివరకు బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరి అమెరికాకు వెళ్లి అవకాశాన్ని అందుకోవడమే కాకుండా సంపన్నురాలైన అమ్మాయి పల్లవి అంటే కాయిడు లోహర్ ను పెళ్లాడే లక్కీ ఛాన్స్ కొట్టేస్తాడు. కానీ కాలేజ్ ప్రిన్సిపల్ పెట్టిన టెస్టులతో రాఘవన్ మళ్ళీ కాలేజీలో చేరి 48 సబ్జెక్టులు పాస్ అవ్వాల్సి వస్తుంది. ఇంతకు రాఘవన్ పేరు డ్రాగన్ గా ఎందుకు మారింది, చివరకు డ్రాగన్ జీవితం అనేక మార్పులు తిరిగి ఎక్కడికి స్థిరపడింది అనే ప్రశ్నలకు సమాధానమే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. సినిమా అయితే మాత్రం కాలేజీ స్టూడెంట్ చూడవలసిన సినిమా ఇది. సినిమా అయితే బాగుంది, అశ్లీలం లేదు. కంపల్సరిగా తల్లిదండ్రులతో మీ పిల్లల్ని, మీ మగ పిల్లలు కానీ అమ్మాయిలు కానీ అందరినీ తీసుకెళ్లి చూడవలసిన సినిమా ఇది. ఇక్కడ నీట్ గా ఉంది, చాలా బాగుంది సినిమా. బట్ సినిమా అయితే మాత్రం జస్ట్ బిలో యావరేజ్ గానే కలెక్షన్స్ ఉన్నాయి. లైక్ సబ్స్క్రైబ్ చేయండి.